నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఖతర్నాక్ కాస్ట్లీ కార్లను కొంటున్న ఇండియా కుబేరులు ట్యాక్సులు కట్టాలంటే మరీ సిగ్గుపడుతున్నారంట. కొన్న కార్లన్నీ వేరే వాళ్ళ పేర్ల మీద కొంటున్నారట. ఇంతకీ ఎవరి పేర్ల మీద కొంటున్నారో, ఎలా ఇంపోర్టెడ్ కార్ల పన్నులు ఎగ్గొడుతున్నారో ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. ఇండియాలో విదేశీ రాయబారుల పేరుతో దిగుమతి చేసుకున్న ఖరీదైన కార్ల కుంభకోణం బయటపడింది. కార్ల స్కామ్తో హైదరాబాద్లోని పెద్దల గుట్టు రట్టయింది. నిస్సాన్, జీటీఆర్, ల్యాంబోర్గినీ ఉరుస్, పోర్షే ఇవన్నీ ప్రపంచంలోనే మోస్ట్ లగ్జరియస్ కార్స్. వీటి ప్రస్తావన ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేకుండా అత్యంత సీక్రెట్గా ఈ లగ్జరీ కార్లు ఇండియాకు వచ్చేస్తున్నాయి, మన రోడ్లపై చెక్కలు కొడుతున్నాయి. ఈ లేటెస్ట్ ఖరీదైన కార్ల స్కామ్ ముంబైలో బయటపడింది. ఈ స్కామ్ లిస్టులో ఎవరున్నారు? ఇండియాలో ట్యాక్స్ కట్టకుండా ఎన్ని ఇంపోర్టెడ్ కార్లను తిప్పుతున్నారు? అసలు ఇందులో ఎవరున్నారో తెలుసా? రోల్స్ రాయ్స్, లంబోర్గినీ, బెంట్లీ, ల్యాండ్ రోవర్, పోర్షే ఈ కార్లన్నీ ఒక్కొక్కటి 2 కోట్ల రూపాయలకు పైనే. వీటిలో వెళ్తుంటే వచ్చే కిక్కే వేరు. అందుకే చాలామంది బిగ్ షాట్లు ఈ కార్లు కొనేందుకు చాలా ఎగబడుతుంటారు. ఎందుకంటే స్టేటస్కు స్టేటస్, బిల్డప్కు బిల్డప్, లగ్జరీ లుక్. అయితే ఈ లగ్జరీ స్టేటస్ వెనుక ఓ సిల్లీ పాయింట్ ఉంది. అదే మనోళ్లను తెగ బ్యాడ్ చేస్తోంది. కోట్ల రూపాయలు పెట్టి కార్లు కొన్న వీళ్ళు లక్షల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టడమే వీళ్ల పరువు తీస్తోంది. ఏంటి సారు ఇది? అన్ని కోట్లు పెట్టి కొన్న కారుకు ట్యాక్స్ కట్టి దర్జాగా తిరగొచ్చు కదా అంటే ఎవరూ వినరాయే. చివరకు స్టార్ హీరోల దగ్గర నుంచి పొలిటికల్ లీడర్లు, బిజినెస్ మెన్లు, పెద్ద పెద్దోళ్లంతా ఎలా కారు ట్యాక్సులు ఎగ్గొట్టాలా అనే థింక్ చేస్తున్నారు. అలా ఎగ్గొట్టే వాళ్లకు కొంతమంది ఆస్థాన విద్వాంసులు కూడా ఉన్నారు. వాళ్ల పుణ్యమాని విదేశీ రాయబారుల పేరుతో దిగుమతి చేసుకునే ఖరీదైన కార్ల స్కామ్ లేటెస్ట్గా ముంబైలో బయటపడింది. ముంబై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ మాంటే కార్లలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాకపోతే 2 ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఒకటి, విదేశీ రాయబారులు కనుక వాళ్ళ పేరు మీద వాళ్ళ అధికార పక్షంగా వాడుకోవటానికి ఇంపోర్ట్ చేసుకున్న కార్లు కానీ, వాళ్ళ పేరు మీద ఇంపోర్ట్ చేసుకున్న ప్రైవేట్ పర్సనల్ వెహికల్స్ కానీ ఎగ్జామ్షన్ ఉంది, టోటల్ ఎగ్జామ్షన్. ఈ ఆపరేషన్లో ప్రముఖంగా హైదరాబాద్లోని బడాబాబుల పేర్లు బయటకొచ్చాయి. దీంతో డిఆర్ఐ అధికారులు హైదరాబాద్లో సోదాలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ డిఆర్ఐ అధికారులు 2 రోజుల క్రితం మలక్పేట ప్రాంతంలో ఖరీదైన నిస్సాన్ పెట్రోల్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఓ రియల్టర్ దీన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. నగరానికి చెందిన అనేక మంది ముంబై ముఠా నుంచి కార్లు కొన్నట్లు కీలక సమాచారం బయటకొచ్చింది. అందుకే అక్రమంగా భారత్లో వాడుతున్న లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. కొన్నాళ్లుగా ముంబై పోర్టుకు ఇలా 50 వరకు కార్లు దిగుమతి అయ్యాయి. వాటిలో చాలా కార్లు హైదరాబాద్లో అమ్మారని డిఆర్ఐ అధికారులు భావిస్తున్నారు. కనీసం ₹1 కోటి పైగా ఉండే కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మూవీ స్టార్లు కొంటుంటారు. అందుకే ఎవరెవరు కొన్నారో గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అక్రమంగా కొన్న వారిపై కేసులు కూడా నమోదు చేయనున్నారు. మన దగ్గరికి వచ్చేసరికి 2 చేతులు మారిపోతాయి. ఎందుకంటే బండి ఒరిజినల్గా వాళ్ళపై ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళ పేరు మీద ఈ నాగాల్యాండు, మణిపూరు లేకపోతే అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అక్కడి నుంచి ఎన్ఓసి తీసుకుని మన దగ్గరికి వస్తుంది. మన దగ్గరికి వచ్చినప్పటికీ ఆ పేరు మారిపోద్ది. మన దగ్గరికి ఆ వేరే XYZ పేరు మీద నుంచి వస్తుంది. అది రాయబారి పేరు మీద ఉండదు, XYZ పేరు మీద నుంచి మన దగ్గరికి వస్తుంది. వచ్చి ఆ బండికి ఆ ఇన్వాయిస్, వాళ్ళకి ఒరిజినల్గా బాంబేలో ఏ ఇన్వాయిస్ అయితే ఉందో ఆ ఇన్వాయిస్ మీద మనకి 14% ట్యాక్స్ కట్టేస్తారు. సో వాస్తవంగా ఈ ట్యాక్స్ రెవెన్యూ లాస్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పితే బయటకు వచ్చే అవకాశాలు తక్కువ. విదేశాల నుంచి తెప్పించే విలాసవంతమైన కార్లకు భారీగా ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం కారు విలువపై 204% ఇంపోర్టు ట్యాక్స్ కింద చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో పనిచేస్తున్న విదేశీ రాయబారులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని ముఠాలు అక్రమంగా కార్ల దందాకి తెరలేపారు. ఢిల్లీలోని గురుగావ్కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ నీ షోరూం యజమానిని డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని అదుపులోకి తీసుకోవడంతో దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల వ్యవహారం బట్టబయలయ్యింది. దాదాపు 200 కార్లకు పైనే దిగుమతి చేసుకున్నట్లుగా అధికారులకు సమాచారం అందిందట. మన దేశంలో తయారు చేస్తున్న కార్ల యొక్క మార్కెట్ని రక్షించడం కోసం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాల మీద
సుంకం అంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అది ఎక్కువ ఉంటుంది. మామూలుగా మన దేశంలో తయారైనటువంటి మోటార్ వాహనాలకి 20% ఎక్సైజ్ డ్యూటీ ఎట్ ద మ్యానుఫ్యాక్చరర్ గేట్ దగ్గరే కలెక్ట్ చేస్తారు. ఇంపోర్ట్ చేసుకున్న వాటికి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటే జనరల్గా కార్లు అంటే కంటైనర్స్లు వస్తాయి కాబట్టి బాంబే పోర్ట్ ఈజ్ ద సెంట్రల్ ప్లేస్, లేకపోతే అటు కలకటా. మోస్ట్లీ 99.9% బాంబే పోర్ట్లోనే ఇంపోర్ట్ అవుతాయి. ఇంపోర్ట్ అయినటువంటి హై ఎండ్ మోటార్ వెహికల్స్కి 125% నుంచి 200% వరకు సెంట్రల్ ఎక్సైజ్ ఉంటుంది. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫారెన్ లగ్జరీ కార్లను దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉండే కార్ల షోరూం పేర్ల మీద రిజిస్టర్ చేయించారు. తర్వాత వాటిని ఎవరికి కావాలంటే ఆయా ప్రాంతాలకు తరలించారు. ఇలా చేసే కార్ల గుట్టు రట్టయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే లగ్జరీ కార్ల వెనుక చాలా పెద్ద తతంగమే నడుస్తోంది. రాయబారులకు పన్ను నుంచి మినహాయింపు ఉండడాన్ని ముంబై మాఫియా క్యాష్ చేసుకుంటుంది. ముంబై నుంచి మణిపూర్లోని ఓ మారుమూల షోరూంలో ఈ కార్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మన దగ్గర ఎలా ఉంటుందంటే మన దగ్గర ఇంపోర్టెడ్ కార్ అని చెప్పి ఒక కేటగిరీ ఉంది. ఆర్టీఐ డేటాబేస్లో కనుక వెరిఫై చేస్తే హైదరాబాదులో తెలంగాణలో ఎన్ని ఇంపోర్టెడ్ కార్లు పోయిన సంవత్సరం రిజిస్ట్రేషన్ అయినాయి, ఈ సంవత్సరం ఎన్ని రిజిస్ట్రేషన్ అయినాయి లెక్క తీసుకుని వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఆర్టీఐ ఆఫీసులో వెరిఫై చేస్తే దాని మూలం ఎక్కడ పోద్ది, మణిపూర్కి వెళ్తుంది. మళ్ళీ మణిపూర్లో నీకు ఎక్కడి నుంచి వచ్చింది బండి, వాడు నాకు బాంబే నుంచి వచ్చింది, బాంబే వాడికి నీకు ఎక్కడి నుంచి వచ్చింది, వాడు ఇంపోర్టు చూసుకుని ఇది ఏ విదేశీ రాయబారి కార్యాలయంకి వచ్చిందా, ఏ విదేశీ రాయబారి పేరు మీద వచ్చింది అనేది ఒరిజినల్గా తేలుతుంది. సో ఆ 2 స్టెప్పులు ప్లస్ మన హైదరాబాదు 3 కనుక ఇంటర్లింక్ చేస్తే మోసం బయటకు. మరోవైపు రాయబారుల పేరుతో లగ్జరీ కార్ల కొనుగోళ్లలో చెల్లించాల్సిన పన్నును మాఫియా ఎగ్గొడుతోంది. ఏడాది కాలంలో 20కి పైగా కార్లు దిగుమతి చేసుకున్నారట. సంవత్సరానికి కనీసం 50 నుంచి 60 కార్లు ఈ రకంగా ఇంపోర్ట్ అయ్యి వస్తున్నాయి. ఇవి డైరెక్ట్గాను ఎంబసీల అధికారులకి వెళ్ళవు. ఢిల్లీలో ఉండే ఎంబసీ అధికారులు కానీ బాంబేలో ఉన్న ఎంబసీ అధికారులు కానీ వెళ్ళవు. ఇంపోర్ట్ చేసుకోవటం వరకు బోగస్ ఫోర్జరీ పేపర్స్ మీద వస్తాయి. అవి అలా తిరిగేసి డెస్టినేషను బాంబే బెంగళూరు లాంటి రిచ్ క్లయింట్స్ ఎక్కడ ఉంటారో ఎక్సెస్ మనీ అన్అకౌంటెడ్ మనీ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గరికి వాహనాలు చేరతాయి. కానీ సాఫ్ట్వేర్లో ఇంపోర్టెడ్ వెహికల్ అనేటటువంటి కేటగిరీ ఉంది కాబట్టి ఇప్పుడు కాదు 10 ఏళ్ల క్రితం వెహికల్ జాతకమైనా సరే బయటికి తీయగలం. ముంబై మాఫియా నుంచి వస్తున్న ఎక్కువ కార్లు హైదరాబాద్లోని ప్రముఖులే కొంటున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తుండటంతో డిఆర్ఐ అధికారులు భాగ్యనగరంలోని బిగ్ షాట్స్ పై ఫోకస్ పెట్టారు. కోట్లు పెట్టి కొన్న కార్లకు ఎందుకు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు? ఇంపోర్టెడ్ కార్లకు ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎందుకు రిజిస్ట్రేషన్ చేయిస్తారు? ఒక్కో లగ్జరీ కారుపై ఎంత ట్యాక్స్ మిగులుతోంది? ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళ లిస్టులో స్టార్ హీరోలు, పొలిటికల్ లీడర్లు, బిజినెస్ మెన్లు ఉన్నారా? డిఆర్ఐ అధికారులు హైదరాబాద్లో ఎవరి కోసం గాలిస్తున్నారు? ఇంపోర్టెడ్ ట్యాక్స్ మాఫియాలో ఎంతమంది కార్ల కస్టమర్లు ఉన్నారు? ఇక చట్టంలోని నొసుగుల ఆధారంగానే పన్నులు సులభంగా ఎగ్గొడుతున్నారా? ఆర్టీఐ నిపుణులు ఏం చెబుతున్నారు? కార్లు కొనడం ఒక ఎత్తు, ట్యాక్స్ కట్టడం మరో ఎత్తు. అందుకే కార్లు కొనాలంటే ముందు ట్యాక్స్ ఎంత అని ఆలోచిస్తారు. ఇంతకీ ఫారెన్ లగ్జరీ కార్లు కొన్న తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇంపోర్టెడ్ కార్లకు సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎంత కట్టాలి? అంటే అక్కడ డాలర్లు అనండి, పౌండ్స్ అనండి, లేకపోతే ఆ రేట్లో మన రూపాయల్లో 2 కోట్ల ఖరీదు అనుకోండి, ఇంపోర్ట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 4 కోట్లు అంటపడుతుంది. అంటే మనకి కాగితాల మీద 6 కోట్లు కడితే కానీ అది మన భారతదేశంలోకి ఎంటర్ కావడానికి వీల్లేదు. ఇంపోర్టెడ్ కార్లను ట్యాక్స్ లేకుండా దిగుమతి చేయాలంటే ఏం చేయాలి? ఎంబసీ వాళ్లకు తెలియకుండా ఇదంతా జరుగుతోందా? మరి తెలిస్తే ఎలా ఉంటుంది? అసలు ఇందులో ఉన్న మతలబేంటి? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితులు అంటే ఆ దేశాల్లోనే ఆ రాయవారి పేరు మీదకి లేకపోతే ఆ దేశం ఎంబసీకి చెందినట్టుగా పేపర్లు సృష్టించి అక్కడే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడే దిస్ వెహికల్ బిలాంగ్స్ టు సోన్సో ఎంబసీ, సోన్సో హీజ్ ఎక్సలెన్సీ సోన్సో అని డాక్యుమెంట్స్ అక్కడ చేస్తారు. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్ చూపిస్తారు.
చూపించినప్పుడు న్యాచురల్గా మన వాళ్ళు ఎగ్జామ్స్ను రికార్డ్ చేస్తారు. చేస్తే అది వాళ్ళకి తెలీదు, ఆ ఎంబసీలో అధికారులకి తెలీదు ఏది తన పేరు మీద వాహనం వచ్చినట్టుగా లేదు తన యొక్క అధికార అడ్రస్కి వస్తున్నట్టుగా వాళ్ళకి తెలియదు. ఇది డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళిపోతుంది. ఎందుకు ఈశాన్య రాష్ట్రాల్లోనే రిజిస్ట్రేషన్స్ చేయిస్తున్నారు? అక్కడ రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల కార్లు కొన్న వాళ్లకు కలిగే ప్రయోజనమేంటి? వీళ్ళు అక్కడి నుంచి ఏం చేస్తారంటే మళ్ళీ బాంబేలో అయితే వెరిఫై చేస్తారేమోనని సౌత్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, మణిపూరు, నాగాల్యాండ్. ఆ రాష్ట్రాల్లో అక్కడ వెహికల్ ఇన్స్పెక్షన్ ఉండదు, వాళ్ళే వచ్చి బాంబేలో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంపోర్టెడ్ కార్ల ట్యాక్సులు ఎగ్గొట్టడం వల్ల భారత ప్రభుత్వానికి ఏటా కొన్ని కోట్ల రూపాయల నష్టం కలుగుతోంది. చేసిన తర్వాత మన హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ వాళ్ళు, సెలబ్రిటీసు, పెద్ద పెద్ద కంపెనీల యజమానులకి అమ్మేసేస్తారు, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఆ రకంగా ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి బోర్డులంతా ట్యాక్స్ లాసు, స్టేట్ గవర్నమెంట్స్కి కూడాను ట్యాక్స్ లాస్. ఇంతకీ కార్ల మాఫియా ఎలా మోసం చేస్తోంది? దీని లోకల్ ఆర్టీఏ అధికారులు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? ఎందుకంటే ఆర్టీఏలకి ఆ అథెంటికేషను వీళ్ళకి సోర్స్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మణిపూర్లో రిజిస్ట్రేషన్ ఎందుకంటే బాంబేలో ఇంపోర్ట్ చేసుకున్నాడు, బాంబే పోర్ట్లో వాడు ఎగ్జామ్షన్ మొదలు కొట్టేస్తాడు. బికాస్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏమంటారు అంబాసిడర్ ఆఫ్ దట్ కంట్రీ, వాడు కొట్టేస్తాడు. సో వీడికి లెక్క మణిపూర్ ఆర్టీఓ లెక్క ఏమిటి? ఇంపోర్ట్ అయినప్పుడు దాని మీద డాక్యుమెంట్ మీద ఎంత విలువో అదే వాళ్ళకి లెక్క. దీని సోర్స్ నిజం ఎలా బయటకు వస్తుంది? ఆ సెంట్రల్ ఎక్సైజ్ వాడు నిజంగా ఇది ఆ అంబాసిడర్ పేరు మీద కానీ ఆ దేశం అంబాసిడర్ కానీ వచ్చిందా అనేది వాళ్ళు వెరిఫై చేయాలి. సెలబ్రిటీలు కార్లను కొన్నంత ఈజీగా ట్యాక్స్ ఎందుకు కట్టడం లేదు? మన దేశంలోని రవాణా శాఖ చట్టాల్లోని డొల్లతనమే మాఫియాకు ఆయుధంగా మారిందా? చట్టంలోని లొసుగుల ఆధారంగానే ఇంపోర్టెడ్ కార్లపై దేశానికి పన్ను ఎగ్గొడుతున్నారా? కట్టడి చేయటం అనేది మన చేతిలో పని కాదు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చేటప్పటికే సపోజ్ మణిపూర్ వెహికల్ నుంచి వచ్చింది, మణిపూర్ నుంచి మన దగ్గర కారు వచ్చినప్పుడు వ్యాలిడ్ ఎన్ఓసితో వస్తుంది, వ్యాలిడ్ ఆర్సీతో వస్తుంది, వ్యాలిడ్ యజమాని పేరు మీద వస్తుంది. కాబట్టి మనకు ఆ ఇన్వాయిస్ ప్రకారం ట్యాక్స్ వసూలు చేసుకోవటం వరకే మన బాధ్యత అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళ పేపర్లో కూడా చూశాను నేను, వాళ్ళు కరెక్ట్. వాళ్ళు ఏ పేరు మీద అయితే ఇంపోర్ట్ కాబడిందో ఆ యజమాని అసలైన యజమానా లేక ఫోర్జిడ్ బోగస్ పేపర్స్తో వచ్చిందా అనేది వాళ్ళు పట్టుకోగలుగుతారు. అంతెందుకు, దేశంలోని చాలా మంది సినిమా స్టార్లు, పొలిటికల్ లీడర్లు, బిజినెస్ మెన్లు అత్యంత ఖరీదైన స్టైలిష్డ్ కార్లు కొంటూ ఉంటారు. మరికొందరు సెక్యూరిటీ ఫీచర్స్, ఇతర విషయాల ఆధారంగా ఇంపోర్టెడ్ కార్లను కొంటుంటారు. ఈ మధ్య రోల్స్ రాయ్స్, లంబోర్గినీ కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మెర్సిడెస్ కార్లలో కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది. మెర్సిడెస్ మేబాచ్ GLS 600 అనే ఈ కారును ఇండియన్ మార్కెట్లో 50 యూనిట్లకు అందుబాటులో ఉంచారట. ఇటీవలే ఈ కారు బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ గ్యారేజీలో చేరింది. 2.43 కోట్ల ఎక్స్ షోరూమ్ ధర కలిగిన ఈ కారును దక్కించుకునేందుకు ఇంకా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యంత స్టైలిష్ లుక్తో పాటు ఇంటీరియర్ కూడా గత మెర్సిడెస్ కార్లతో పోల్చితే ఈ కొత్త మోడల్లో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయట. ఇండియన్ రోడ్లకు, మార్కెట్కు అనుకూలంగా ఉన్న ఈ కార్లను దక్కించుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలు ఈ కారును ఇప్పటికే బుక్ చేశారట. కారు రేటు భారీగా ఉన్నా కూడా స్టేటస్ సింబల్ గా ఉండటంతో పాటు రాయల్ లుక్ వస్తుందని భావించిన వారు దీనికోసం ఎగబడుతున్నారట. ఇన్ని కోట్లు పెట్టి ఇన్నిన్ని కార్లు కొంటున్న సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ చూసి జనం షాక్ అవుతుంటారు. ఏమైనా అంత పెద్ద కార్లు కొనాలన్నా, వాటిల్లో తిరగాలన్నా, ఎంజాయ్ చెయ్యాలన్నా పెట్టి పుట్టాలిరా అనుకుంటారు. కానీ ఇలాంటి కార్లు కొన్న చాలా మంది పన్నులు ఎగ్గొడుతున్నారట. ముంబై కార్ల మాఫియా అండ చూసుకొని చాలా మంది పెద్దోళ్లే ఇంపోర్టెడ్ కార్లకు ట్యాక్స్ కట్టకుండా జల్సా చేస్తున్నారట. మొన్న మధ్య తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి ఇలాంటి కేసులోనే మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. తమిళ స్టార్ విజయ్ దళపతికి కార్లంటే అమితమైన ఇష్టం. పాతకాలపు వాహనాలతో పాటు BMW మినీ కాపర్, టయోటో ఇన్నోవా, ఆడి A8, రోల్స్ రాయ్స్ గెస్ట్ వంటి కార్లు విజయ్ దగ్గర ఉన్నాయి. తాజాగా ఇంగ్లాండ్ నుంచి రోల్స్ రాయ్స్ ను దిగుమతి చేసుకున్నాడు.
అయితే ఈ కారును దిగుమతి చేసుకున్నందుకు గాను పన్ను మినహాయింపు కోరుతూ విజయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు విజయ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. అలాగే కారుకు పన్ను కట్టనందుకు 1,00,000 జరిమానా విధించి ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది. ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలిసింది. వెలుగులోకి రాని ఇంపోర్టెడ్ కార్ల పన్ను ఎగ్గొట్టిన వాళ్లు చాలా మందే ఉన్నారు. మరి వారి సంగతేంటో. జనరల్గా క్రిమినల్ కేసు పెడితే 420 కింద పెట్టాలి, ప్లస్ ఫోర్జరీకి, అండ్ యూజింగ్ ఏ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ యాజ్ అ జెన్యూన్ డాక్యుమెంట్. ఈ మూడిటి కింద ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళ మీదే ఉంటుంది. ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకి ట్యాక్స్ లాస్ వరకే చూస్తారు, కానీ వీళ్ళ మీద ఈ ఫోర్జరీ కేసు పెట్టే అవకాశాలు ఉండవు. బికాజ్ బాంబేకి ఇంపోర్ట్ అయింది, అక్కడ ఎక్సైజ్ వాడి దగ్గర జెన్యూన్గానే ఎగ్జామిషన్ ముద్రపడింది, మణిపూర్కి వెళ్ళింది, అక్కడ రిజిస్ట్రేషన్ అయింది, అక్కడ ఎన్ఓసి తీసుకుంది, మన హైదరాబాద్కి వచ్చింది. కనుక కొనుక్కున్న వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టే అవకాశాలు లేవు. మనకి ట్యాక్స్ లాస్ ఎంతో అది వసూలు చేసుకోవటం ఇంకా చేయొచ్చు. ఎట్లా, నువ్వు మోసపూరితంగా డాక్యుమెంట్ తయారు చేసావు కాబట్టి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తున్నాము అని కూడాను యాక్షన్ తీసుకోవచ్చు. ఆ యాక్షన్ తీసుకోవచ్చు, ప్లస్ ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చు. కానీ క్రిమినల్ కేసు పెట్టే అవకాశాలు. టాలీవుడ్ లోనూ మన స్టార్లకు ఫారిన్ కార్లు ఉన్నాయి. అయితే ఎంతమంది ట్యాక్స్ కట్టారో, ఎంతమంది ముంబై కార్ల మాఫియా కస్టమర్లో ఎవరికి తెలుసు. ఇప్పటికే ఇండియాలో చాలా మంది ఎంబసీ పేరుతో ఎన్నో కార్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత లోకల్ ట్యాక్స్ కట్టి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇప్పుడే ఈ తీగ దొరికింది. ఇది ఎంత దూరం వెళ్తుందో, నిజంగా పలానా దేశం అంబాసిడర్ పేరు మీద కారు వచ్చిందని దర్యాప్తు చేస్తే తప్ప ఈ మాఫియా ఆట కట్టించలేరు. ప్రస్తుతం DRI అధికారులు ఇది కనిపెట్టే పనిలోనే ఉన్నారు. ఎవరన్నా అడిగితే ఇస్తారు, ఇందులో మోసం ఉన్నట్టుంది, మీరు వివరాలు ఇవ్వండి అని అడిగితే ఇస్తారు. వీళ్ళు ప్రోబ్ చేయడానికి ఆల్రెడీ మన దేశంలోనే ఒక రాష్ట్రంలో వ్యాలిడ్గా రిజిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి వీళ్ళకి ఆ ఒరిజినల్ సోర్స్ ఏమిటి తెలిసే అవకాశాలు తక్కువ. నీ ట్యాక్స్ నీకు వచ్చిందా లేదా అనేది వీళ్ళు RTO ఎవరు చూసుకుంటారు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ ఎకనామీ అడుగుతుంది కదా, అది ఎవరు చూడాలి? వాళ్ళు చూడాలి. వాళ్ళ ఉద్యోగం వీళ్ళు చేయరు కదా. సో రెండు కనుక సింక్ చేసుకుంటే మోసం బయటకు వస్తుంది. ఇప్పుడు సింక్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ రంగంలో దిగారు కాబట్టి ఖచ్చితంగా ఈ మోసం బయటకు వస్తుంది. మరి ఈ దర్యాప్తు ఎంతవరకు కొనసాగుతుందో, ఏ మేరకు నిజాలు బయటపడతాయో వేచి చూడాల్సిందే.